జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇవాళ రేపు ఇద్దరు ఉద్యోగాలు చేసేస్తున్నారు. అయితే వీరిది ఒకరి సంపాదన ఇంకొకరికి తెలియాల్సిన అవసరం ఉందా? ఎంతవరకు తెలియాలి? ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను నీకెందుకు చెప్పాలి అనే ధోరణి కూడా కొంత కనిపిస్తూ ఉంది కదా, మీరేమంటారు? దీనివల్ల అసలు ఇష్యూస్ ఉంటాయి అంటారా? అదే పెద్ద ఇష్యూ. బిగ్గర్ ఇష్యూ ఏంటంటే డబ్బులే కదా జయ, ధనమూలం ఇదని జగత్. కరెక్ట్. డబ్బు చాలా పెద్ద ఇష్యూ. అయితే ఆ మొత్తం తెలియాలా అక్కర్లేదా అనేది ఓ పాయింట్, అసలు తెలియాలా అక్కర్లేదా అనేది ఇంకొక పాయింట్. ఇప్పుడు ఒకళ్ళ సంపాదన ఒకళ్ళకి తెలియకపోతే వీళ్ళిద్దరూ సంసార రథానికి రెండు ఎడ్లు కదా, భార్యాభర్త కదా, అంతేగా. వీళ్ళ మీద డిపెండ్ అయ్యి పిల్లలు పక్కకు పెడితే వీళ్ళు ఓ ఇంట్లో అద్దెకుంటారు, ఒక నెలసరి ఖర్చులు ఉంటాయి, నెల తిరిగేసరికల్లా మళ్ళీ డబ్బులు వస్తాయి, ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ అమ్మా నాన్నకి పంపాలి లేదా వీళ్ళ అమ్మా నాన్నని చూడాలి, ఎవరి కమిట్మెంట్లు వాళ్ళకు ఉంటాయి. ముందే బళ్ళో కార్లో ఇళ్ళో వాకిళ్ళో కొనేసుకున్నారనుకో, వాటి ఈఎంఐలు ఉంటాయి, ఎల్ఐసీలు ఇన్సూరెన్స్లు, మ్యూచువల్ ఫండ్స్, శాలరీలో నుంచి కట్ అయిపోయే వ్యవహారాలు, ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఎంతో కొంత ఒకళ్ళకి తెలియకపోతే ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా చేస్తారు? ఇంకొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని పెళ్లి సంబంధాలు కూడా దీంతో పోయినాయి. అమ్మాయి పెళ్లికి ముందు నుంచి ఉద్యోగంలో ఉంటే ముందు డబ్బులన్నీ ఏం చేశారు అని అడిగేవాళ్ళు కొంతమంది. ముందు సంపాదన అంతా కూడా పూసగుచ్చినట్టు తమ చేతిలో పెట్టేసేయాలనుకునే భర్తలు అత్తామామలు ఉన్నారు. అమ్మాయి సంపాదన దాని పెళ్లి కోసమే వాడేవాళ్ళు పేరెంట్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఏం పెద్ద లేదు, పిల్ల పెళ్ళికి సంపాదించుకుంటుంది, పెళ్లి ఖర్చులు అది పిల్లే పెట్టుకుంటుంది, ఏదో పుట్టింట్లో కొత్త వాళ్ళు ఇవ్వగలిగినంత ఇస్తారు, మిగిలిన ఖర్చులు అమ్మాయే పెట్టుకుంటుంది. ఇట్లా వాళ్ళు కనిపిస్తారు. ముందు సంపాదన అంతా మీ ఆడపిల్ల సంపాదన వాడుకున్నారా, మాకు ఇచ్చేయాలి కదా అని, వీళ్ళకెందుకు ఇవ్వాలో మరి, వీళ్ళు మాకు ఇచ్చేయాలి కదా అంటారు వీళ్ళు. అంటే పెళ్లి కాకముందు కూడా జరిగే ప్రతిదీ వాళ్ళకి అప్పచెప్పాలా? ఇప్పుడు నేను ఈ మాట చెప్పానా, కామెంట్స్లో అవును అని కనీసం 10 రాకపోతే నన్ను అడుగు చేయా. నువ్వు అది ఎలా సాధ్యం రమ్మగారు? అసలు అడుగుతారు. కానీ పెంచి పెద్ద చేసి ఆ పిల్ల ఉద్యోగం చేయటానికి కారకులు తల్లిదండ్రులే కదా. అయినా సరే పెళ్ళి అయిపోయిందంటే వెంటనే ముందు వచ్చిన జీతం మొత్తం ఇచ్చేయాలి, దానికి లెక్క చెప్పాలి. నీ జీతం అంతా ఏం చేసావని భర్తలైనా అడుగుతారు, అత్తవారైనా అడుగుతారు. అని చెప్తున్నాను ఈ పాయింట్ మీద 10 అవునులు రాకపోతే చూడు నువ్వు, అవునండి మా అమ్మాయిని ఇలాగే అడిగారు, లేదా నన్ను ఇలాగే అడిగారు, మా చెల్లెలకి అంతే, మా ఫ్రెండ్కి అంతే, ఇలా జరుగుతుంది, మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలా ఉంది అని చెప్పకపోతే చూడు నువ్వు, గ్యారంటీగా అడుగుతారు. ఈ పాయింట్ మీద కొన్ని పెళ్లి సంబంధాలు మానేసుకున్నా కూడా తెలుసు నాకు. అది మానేసుకోవటమే అమ్మాయి నా వల్ల కాదు, వీటితోటి నేను పడలేనని చెప్పి, నా డబ్బులు నేను కష్టపడి చదువుకున్నా, నన్ను మా అమ్మ నాన్న కష్టపడి చదివించారు, తినక చదివించింది మా అమ్మ, నేను వాళ్ళ కోసం ఖర్చు పెట్టకూడదంటే ఎలా కుదురుతుంది? నన్ను అడిగితే ఎట్లా? నేను నిన్ను అడిగానా? మళ్ళీ చూడు, ఈ అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు కానీ తను చెప్పడు. పాయింట్ అక్కడ తను చెప్పడు. నేను మగపిల్లాడిని, నేను మగవాడిని, నేను చెప్పను, మగపిల్లాడిని కాబట్టి మా పిల్ల పేరెంట్స్ నేనే చూడాలి కాబట్టి అదే కాబట్టి నన్ను అడగకూడదు నువ్వు. ఆడపిల్ల డబ్బులు మీ అమ్మ నాన్న ఎలా అన్నారు, మీ అమ్మకి నాకు సిగ్గులేదా అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు సంపాదించటం అనేది మన అమ్మా నాన్నలు ఇద్దరు సంపాదన పరులు కాకపోయినా మనం సంపాదించే అమ్మాయిని కావాలని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ప్రస్తుతం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇవాళ నుంచి ప్లాన్ చేసుకుందాం. నేను మా అమ్మ నాన్నని చూడాలని నువ్వు అనుకున్నట్టే ఇద్దరే ఆడపిల్లలు లేదా ఒకే ఆడపిల్ల ఉన్న ఇంట్లో నుంచి తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి కూడా తన పేరెంట్స్ని చూసేందుకు అవకాశం ఇవ్వాలి. ఎవరి ఖర్చులు ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకి ఉంచాలి. ఒకళ్ళ సంపాదన ఒకళ్ళు తెలుసుకుని ఇంత సరిగ్గా సజావుగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు తెలియలేదనుకో, ఒక్కొక్క పెళ్ళిళ్ళల్లో అబ్బాయిలకు అప్పులు ఉంటాయి, పెళ్ళవగానే ఈ అమ్మాయి సంపాదన మీదే మొత్తం ఖర్చులన్నీ పెట్టాలంటారు. ఈ అమ్మాయికి కూడా కమిట్మెంట్ ఉంటుంది, పేరెంట్స్కి ఇవ్వటమో లేదా చెల్లెల్ని చదివించడమో, అమ్మ నాన్న కష్టపడి నన్ను చదివించారు, నేను తమ్ముడిని చదివించి వాడిని కూడా ఏ ఫారెనో ఎక్కించాలి. ఆడపిల్లల కమిట్మెంట్లు ఉండవు, వీళ్ళకి ఉంటాయి కదా. ఈ అమ్మాయికి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆ మొత్తం ఇంటి బాధ్యత అంతా ఆడపిల్లకి అప్పచెప్పేస్తారు, కోడలికి అప్పచెప్పేస్తారు. అమ్మాయి కమిట్మెంట్స్ అమ్మాయిని చేయనివ్వరు. అసలు పెళ్ళి అయిన తర్వాత నువ్వు కమిట్మెంట్స్ ఎలా చేస్తావు అనే క్వశ్చన్ కదా. అదే క్వశ్చన్. కాబట్టి ఆ కమిట్మెంట్కి అవకాశం ఉండదు. ఈ అబ్బాయి పోనీ నువ్వు నా డబ్బంతా వాడేసినావు, నీ డబ్బేం చేస్తున్నావు అంటే వాడు చెప్పడు. అసలు అడగటానికి అవకాశం ఉంటుందా? కొంతమందికి ఉన్నా కూడా వాళ్ళు చెప్పరు. ఒకవేళ అడిగినా కూడా
వాళ్ళు చెప్పరు, నీకు సంబంధం లేదంటారు, నీకు అనవసరం అంటారు. వాళ్ళ అమ్మ తండ్రి చేసిన అప్పులో చెల్లెలు పెళ్ళివో అవన్నీ ఏవో తీర్చుకుంటూ ఉంటారు. నీకున్నట్టే ఆ అమ్మాయికి కూడా ఉంటాయని అనుకోరు. నాలాగానే ఈ అమ్మాయి చదువుకుంది, నాలాగానే ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నాలాగానే ఒక 5-6 ఏళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంది, నాలాగానే ఆమె కూడా జీవితంలో కమిట్మెంట్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ నుంచే కదా వచ్చింది తను అన్న ఊహ అబ్బాయిలకి ఉండదు. సరికదా, అందరికీ అని నేను అంటలేదమ్మా, మిమ్మల్ని అన్నానని మీరు ఫీల్ అయిపోవద్దు. అబ్బాయిలకు ఉండదు సరికదా, వాళ్ళ పేరెంట్స్కి అసలు ఉండకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది. ఆడపిల్లల్ని ఇదివరకు ఎప్పుడు ఏం చేసేవాళ్ళంటే జయ, ఎప్పుడు ఈ మాట మనం చెప్పుకుంటూనే ఉండాలి, చిన్న పిల్లల్ని పెళ్లి చేసేవాళ్ళు. అవునండి, చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, చదివించకుండా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఆ పిల్ల తాలూకు శక్తియుక్తులన్నీ కూడా అత్తవారింటికే ధారపోసేవాళ్ళు. మరుదుల పెంపకము, అత్తగారి పొరుళ్ళు పోసిన కోడళ్ళని కూడా చూసేవాళ్ళం ఇదివరకు. కోడలు వచ్చాక మరుదులు పుట్టిన ఇళ్ళు ఉండేవి ఇదివరకు, ఉండేవి జయ, అందులో ఏ అనుమానము లేదు. లేదా సొంత అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములను చూసినట్టుగా మరుదుల్ని ఆడబడుతుల్ని పెంచిన ఆడపిల్లలు ఎంతమంది ఉండేవాళ్ళు. ఆ కాలమే వేరు. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా చచ్చి చెడి చదువుకుంటున్నారు. ఈ పోటీ అంతా ప్రతి వాళ్ళకి పట్టి, నువ్వు వాళ్ళంత కాంపిటీషన్లో గెలుపొంది నీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఆ పిల్లకి అంతే. అది నీకు మళ్ళీ పగలు రాత్రి భూమి ఆకాశాలు పట్టకుండా చదివితేనే ఆ పిల్లకి సీట్ వస్తుంది. అంతే. సరే, నువ్వెంత కష్టపడ్డావో అమ్మాయి కూడా అదే కాదు. ఇంజనీరింగ్ బీకాము ఆ సిడబ్ల్యూఏ సిఏ ఒట్టి ఇంటర్మీడియట్ అదైనా కష్టపడాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగానికి నువ్వెంత కష్టపడుతున్నావో తను చేసేదానికి తను కూడా అంత కష్టంతో కష్టపడాలి, అంతా కష్టపడి చదవాలి. నీలాగానే ఇన్ని సంవత్సరాలు చదవాలి. నిన్నెట్లా చదివించారో ఆ అమ్మాయిని కూడా అలాగే చదివిస్తారు. ఆడపిల్లలు కూడా జయ, నేను మా అమ్మ నాన్నని చూస్తా, నువ్వు కూడా మా అమ్మ నాన్ననే చూడాలి, మీ అమ్మ నాన్న మంచివాళ్ళు కాదు అనేవాళ్ళు ఉంటారు. అవునండి. తన తండ్రి తాగుబోతైనా, తన ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తనవి న్యాచురల్గా, భర్తవి అన్యాచురల్గా తోస్తాయి. తన సంపాదన తన ఇష్టం, మొగుడు సంపాదన కూడా తన ఇష్టమే అనేవాళ్ళు. నాదేముంది, నా చిన్న సంపాదన నేను ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటాను నా సొంత ఖర్చులకి, నువ్వు పిల్లల్ని చూడాల్సిన వాడివి కాబట్టి నువ్వు మీ అమ్మా నాన్నకి ఇవ్వకూడదు, మీ అన్నయ్యలకి ఇవ్వకూడదు, మీ అక్కయ్యకి ఇవ్వకూడదు, మీ అన్నదమ్ముల పిల్లల్ని చూడకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎలా అంటే ఇవి రెండు, మనిద్దరం ఆడ మగ అనే 2 జాతులు, ఈ ప్రపంచ రథానికి 2 చక్రాలు. నేనెంత అవసరమో అతను అంత అవసరం, అతను ఎంత ఆవశ్యకతో నేను కూడా అంతే అనే అవగాహన ఇప్పటికీ స్టిల్ లేదు. ఓ పక్కన ఆడపిల్లలు ఆకాశంలో సగం నేను అనుకుంటూ ఎదుగుతున్నారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ సీట్లు వస్తున్నాయి వాళ్ళకి, ప్రతి దాంట్లోనూ సాధిస్తున్నారు. ప్రతి ఆఫీసులోనూ ఆడపిల్లలు సమానంగా ఉద్యోగస్తులుగానే ఉంటున్నారు. ఆడమగ సమానమే కదా. మీ అమ్మ నాన్న నీకెంతో, వాడమ్మ నాన్న పాపం అంత కాదు, నువ్వేమో కష్టపడేమేమో నిన్ను పెంచింది. వాళ్ళ అమ్మకి ఉచితంగా ముక్కులోంచి పుట్టాడా కొడుకు కాదు కదా. అసలు ఆ ధ్యాస ఉండదు జయ, సెల్ఫ్ పూర్తిగా. ఈ సెల్ఫిష్నెస్ తోటి డబ్బుల దగ్గర సెల్ఫిష్నెస్ విపరీతంగా పెరిగిపోతుంది. మిగిలిన హెల్ప్ చేయటము, ఫిజికల్ హెల్ప్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళటం వీళ్ళ ఇంటికి రావటం దగ్గర కాకుండా డబ్బు ఒక పెద్ద బిగ్ మ్యాటర్, దాని దగ్గర సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ మగపిల్లల తల్లిదండ్రులు వాడేయాలని చూస్తారు, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వాడేద్దామని చూసే వాళ్ళ సంఖ్య ఇతోధికంగా పెరిగింది. ఇదివరకటి కాలంలో ఆడపిల్ల డబ్బు తీసుకోకూడదనే ఎథిక్ జనసామాన్యంలో ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు చాలా తక్కువ చేయాలి, లేదనద్దు, చాలా తక్కువ. మా పిల్లని మేము చదివించాం, ఫీజు కట్టాం, లోన్ పెట్టి చదివించాము అని మ్యాక్సిమం ఆడపిల్లల్ని వాడేయాలన్న ధోరణి వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరి ధోరణులతోటి ఏమవుతుందంటే ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి వాళ్ళ జీతభత్యాల మీద, వాళ్ళ కమిట్మెంట్స్ మీద కొట్లాడుకుంటారు. అమ్మాయి ఏం చేసినా ప్రతి రూపాయి ఖర్చు చెప్పాలి, ఎక్కడ ఖర్చు పెడుతుందో దేనికి వాడుతుందో చూపించాలి. తను ఏం చేసినా ఈ చేతితో చేసేది ఈ చేతికి కూడా తెలియకూడదు అనుకునే మెంటాలిటీలు కూడా చూస్తాం రమ్మగారు. ఎట్ ద సేమ్ టైం అమ్మాయిల వైపు నుంచి కూడా, అవును, ఒకవైపు నుంచి అని కాదు, ఇటువైపు నుంచి కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే మొదట కంపాటబిలిటీలు అవి ఇవి మాట్లాడుకుంటాం, టేస్ట్లు, నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్, నీ ఉద్యోగం, నువ్వే కాలేజీ నేనే కాలేజీ. అలాంటప్పుడే ఈ ఫైనాన్షియల్ థింగ్స్ కూడా మాట్లాడుకోవాలి, 100% మాట్లాడుకోవాలి, కొంత డిస్కస్ చేయాలి. తప్పకుండా ఒకళ్ళ సంపాదన ఒకళ్ళు, ఒకళ్ళ కమిట్మెంట్స్ ఒకళ్ళు తెలుసుకోవాలి. దాని మీద డిస్కస్ చేసి దానికంత పెట్టద్దు అలాంటివి చెప్పచ్చు.
చెప్పుకోవచ్చు కనీసం. తప్పకుండా. తెలుసుకోకపోతే ఇప్పుడు ఇంకొక పొజిషన్ వచ్చిందా, ఈ రోజున ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. సడన్గా ఏదైనా రావచ్చు. మీరు చేసే కమిట్మెంట్ కానీ, మీరు చేసిన ఏ తెలివి తక్కువ పనో తెలివైన పనో ఏదైనా కానీ మిగిలిన కుటుంబానికి బర్డెన్ కాకుండా ఉండాలి. మీరు వైజ్గా తెలివిగా ఏర్పరిచిన డబ్బులు ఎలా ఉపయోగపడతాయో కుటుంబానికి, మీరు తెలివి తక్కువగా చేసిన పనులు కుటుంబానికి భారం అయిపోతాయి. ఖచ్చితంగా అది అయిపోతుంది కదా. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, డబ్బుకు సంబంధించిన వ్యవహారాలప్పుడు మీరు కంపానియన్ తోటి పెళ్ళైన రోజు మీ ఇద్దరు డిస్కస్ చేసి కొట్టు చావద్దు. కొంచెం అలవాటు అయ్యాక మాట్లాడుకోండి. అలాంటి వాళ్ళు ఉన్నారు, రెండో రోజు నుంచి నీ జీతం ఏం చేసావని అబ్బాయి అడుగుతాడు. నీకు అంత జీతం వస్తుంది కదా, నువ్వు ఎవరెవరికి ఇస్తున్నావు, ఏమిటి మీ చెల్లెలకి మంగళహారతి పళ్ళానికి 10,000 వేసావు, అంత ఎక్కువగా ఉందా అని అమ్మాయిలు. ఇంటి రెండో రోజే నేను చూశాను, అందుకు ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఇప్పుడు నేను చెప్పే కదా, వాళ్ళ గురించే చెప్పాను అని నేను ఎవరి గురించి చెప్పానో వాళ్ళు విని జ్ఞాపకం చేసుకోవాలి. సెకండ్ డే పెళ్ళైన మరుసటి రోజే హారతి పళ్ళెంలో 10,000 వేస్తే అంత ఎక్కువ, ఇలాగే డబ్బిచ్చి అలవాటు చేస్తున్నావా, ఇంతంత ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అమ్మాయి తెలివితేటలు చాలా తెలివిగలది పాప, చాలా తెలివైంది, మంచి ఆలోచన. నిజమే, మొదటి రోజునే ఎక్కువ ఇచ్చేసేయకూడదు, రెండో రోజుకి ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. ఇది పాయింటే కదా. కాకపోతే నీ తాలూకు తెలివితేటల్ని రెండో రోజు నీ చూపించేస్తే తర్వాత తట్టుకోలేదు ఇంకా వాళ్ళు. కంగారు పడిపోరు. అదే కదా, దీన్ని చెప్పకుండా చేయాలనుకుంటారు, తెలియకుండా చేసేస్తారు. నువ్వు తెలిస్తే నువ్వు చంపుతావు ఇట్లా, అందుకు నీకు చెప్పకూడదు కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు తెలియకుండా జరిగిపోతాయి, నీకు తెలియకుండా చాలా జరిగిపోతాయి అప్పుడు. అందుకని ప్రతిసారి పీకి పాకం పెట్టకుండా కొంచెం కాస్త తాచివేతగా మాట్లాడుకోవాలి. రెండోది కమిట్మెంట్స్, ఎవరికైనా సంతకాలు పెట్టేటప్పుడు, ఎవరికైనా బ్యాంక్ ష్యూరిటీలు ఇచ్చేటప్పుడు కంపెనీకి చెప్పకుండా, వాళ్ళ అనుమతి తీసుకోకుండా చెయ్యబోకండి. ఈ రోజున అది చాలా పెద్ద సమస్యగా అయిపోతుంది. 100% ట్రూ రమ్మగారు. ఇది చెప్పాలి, కంపెనీకి చెప్పాలి, లేదా పేరెంట్స్కి చెప్పాలి. ఫ్రెండ్స్ అని తొందరపడి చేసేయకూడదు. ఫ్రెండ్స్లో కూడా తొందరపడి చేయొద్దు. 3-4 ఫ్రెండ్స్ని తీసుకుని అవతల వాడు సరైన వాడా అవునా కాదా అని ఆలోచించుకుని, వీడు కట్టకపోతే నువ్వు కట్టాల్సి వస్తుందనే గమనంతో పనిచేయాలి. డబ్బు ఎంత అవసరమో వాళ్ళకైనా మనకైనాను. రేపొద్దున ఏదైనా తేడా వస్తే వీడు మన ఆదుకుంటాడో లేదో మనకు తెలియదు. కాబట్టి కంపెనీకి చెప్పటం, వాళ్ళకి తెలియజేయటము చాలా అత్యంత ఆవశ్యకము. కానీ పెళ్ళికి ముందు వేగ్గా చెప్పుకోండి, పెళ్ళైన తర్వాత కొంచెం చెప్పండి, బాగా అలవాటు అయ్యాక విప్పి చెప్పండి. కొంచెం బాగా అవతల వాళ్ళ సంగతులు మనకు అర్థమయ్యాక, ఇంత ఇలా కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇవి చేస్తున్నాము, కలిసి ప్లాన్డ్గా చేసుకోండి. నువ్వు దంపు, నేను భుజాలు ఎగరేస్తాను, లేదా నువ్వు శనగపప్పు పట్రా, నేను ఊకదేస్తాను, ఇద్దరం కలిసి ఊదుకుని తిందాం లాంటి ధోరణి కనుక ప్రదర్శించారా సంసారాలు పాడైపోతాయి. నా డబ్బులు నేను సేవ్ చేస్తాను, నీ డబ్బు ఖర్చు పెట్టమంటారు కొంతమంది. అవునండి, వాళ్ళ డబ్బులు సేవ్ అయిపోతాయి, ఆ డబ్బు నాదంటుంది అమ్మాయి ఎప్పుడు. ఈ వాడేసిన డబ్బు అది మనది కాదా, మనదవదా, నాదేనా, నాది అన్న మాటే ఉంటుంది. నువ్వు చూడు కావాలంటే అవునని సమాధానాలు రాకపోతే ఇవి నగ్న సత్యాలు కాదు రమ్మగారు. ఒకరి సంపాదన ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ఖర్చులో మనం కూడా ఉన్నాము, ఆ సేవ్ చేసేటప్పుడు మనతో పాటు వాళ్ళు కూడా ఉంటారు కదా. భర్తది కదా బాధ్యత, పోషించాల్సిన బాధ్యత మగవాడిది కాదు, నువ్వు మగాడివి కాదు. ఎంత సింపుల్ ఆ డైలాగ్. ఈ డబ్బు నాది, నా కష్టార్జితం, చచ్చి చెడి పనిచేసి పిల్లల్ని ఖర్చులో పెట్టి, నేనేమో పొద్దునుంచి సాయంత్రం దాకా పనిచేసి, మీ అమ్మ వస్తే పనిచేశాను, మీ అక్క వస్తే బిర్యానీ వండి పెట్టాను, నాన్న చదువు చచ్చి నేను సంపాదించుకున్న ఈ డబ్బులు నావి. అసలు బయటికి వెళ్ళటానికి అవకాశం లేకుండా చేస్తే అవి వేరే కదా, అవన్నీ నువ్వు మాట్లాడద్దు. ఇప్పుడు మాట్లాడాల్సిన ప్రజెంట్ కండిషన్ ఏంటి అని. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచన రాధారమ్మ గారు? రాజయ్య, అలానే మొదట వేరు, మొదట మనుషులు ఉండటం, ఒకళ్ళు కాదు మనుషులు అలా ఉంటారు, ఇలాగే జరుగుతుంది. కానీ ఇష్యూస్ కూడా మొదలవుతాయి. జాగ్రత్తగా చేయాలి ప్లానింగ్. ఒకళ్ళ సంపాదన దాచి ఒకళ్ళది ఖర్చు పెట్టే ప్లాన్ కాకుండా, ఇద్దరు దాచండి, ఇద్దరు ఖర్చు పెట్టండి. ఇది బాగుంటుంది, మ్యూచువల్గా బాగుంటుంది. దాని మీద కొట్టుకోవాల్సిన పని లేదు. పెళ్ళికి ముందు అతని సంపాదన నువ్వు అడగద్దు, నీ సంపాదన అతను అడగడు. కానీ పెళ్ళికి ముందే మీకు ఏమైనా కమిట్మెంట్స్ ఏర్పరచుకుని ఉంటే అవి మాత్రం డెఫినెట్గా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవాలి. అతను ఏం పెట్టుకున్నాడు, లేదా అమ్మాయి ఏం పెట్టుకుంది, మా అమ్మాయికి ఈ కమిట్మెంట్ ఉంది అని పేరెంట్సే కనుక చెప్పేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది.
దానికి ఒప్పుకున్న వాళ్ళే దిగుతారు అంతే. పెళ్ళికి. ఇబ్బంది ఉండదు కదా. మన పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 10 ఏళ్ళు అయ్యింది, భర్త సంపాదన ఎంతో, ఏం చేస్తున్నాడు ఏమీ తెలియదు భార్యకి. ఆ అమ్మాయి తెగించి ఏం కొనుక్కోవాలన్నా ఇక్కడ వెనకాల సంగతులు తెలియవు, అతనేం చెప్పడు ఇవ్వడు. ఇంకొకళ్ళకి ఏదో డబ్బులు వస్తూ ఉంటే ఒళ్ళు తెలియకుండా చేతిలోకి వచ్చిన ప్రతిదీ ఖర్చు పెట్టేస్తుంటారు, వెనకాల ఏముందో చూసుకోరు. భర్తలు పెళ్ళాలకి ఇచ్చేసేస్తారు, వాళ్ళు ఏమి కేర్ఫుల్గా ఉండరు అనుకోండి. ఆ విషయం చెప్పుకోవాలిగా, మొత్తం డబ్బంతా నీ చేతిలోనే పోస్తాను జాగ్రత్తగా ఉండమని. ఇవి రెండు ఇబ్బందులే. అవును, ఇవి రెండు ఇబ్బందే. ఎప్పుడు కూడా కంపానియన్కి మన కమిట్మెంట్స్ని తెలియచేసి ఉంచుకోవాలి. ఈ రోజున ఇది చేయవలసిన క్రియ. దీంట్లో నుంచి అసలు అటు ఇటు లేదు, ఇంకా చెప్పాల్సిందే, అవును. లేకపోతే కుదరదు, అంతే. సో వచ్చేదైనా వెళ్ళేదైనా ఇద్దరు చర్చించుకోవాలి. అంతే. రైట్ రైట్ రమ్మ గారు, నమస్తే. మంచి టాపిక్ మాట్లాడాం. థ్యాంక్ యూ. చేయ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.